యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వాళ్లకు ఏముండాలట? అపాయములో ఉన్నప్పుడు ఉపాయం లేనోడు శత్రువుకు దొరికిపోతాడు. అన్యాయంగా పట్టుకొని కొట్టి చంపేస్తారు. మనం కొంచెం జ్ఞానంగా ఉండాలి. ఈ అపాయంలో ఉండే ఉపాయంని ఇంకో రకంగా యేసయ్య చెప్పేది ఏంటంటే, పాముల వలె వివేకులై. పాముకు ఉపాయం ఉంటుంది, ఎట్లా తప్పించుకుంటుంది. పామును కొట్టడం అంత ఈజీ కాదు, అంత ఈజీగా దొరకదు. అది చురుగ్గా వెళ్ళి ఎక్కడో మన కర్రలు ఉంటాయి మన చేతిలో, కొడతాం కానీ అది నేలకు తగులుతుంది, గోడకు తగులుతుంది. ఏ మూలకైతే ఉంటే ఈ దెబ్బలు నాకు తగలవు అని అనుకుంటుందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఎంతమంది పామును చంపుదామని ప్రయత్నించి వెళ్ళిపోయింది సార్, తప్పించుకుంది సార్ అంటారు కదా. అలా తప్పించుకునే ఉపాయము మనకు ఉండాలి. భౌతికంగా, శారీరకంగా మన మీద దాడి చేసే దుర్మార్గులు ఉన్నారు. అది ఎలా తప్పించుకోవాలో మనకు ఉపాయం ఉండాలి. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే అస్త్రాలు కూడా ప్రయోగిస్తాడు సాతాను. అప్పుడు కూడా మనం చాలా ఉపాయంగా వాటిని తప్పించుకోవాలి. శారీరక ప్రమాదాలు, ఆత్మీయ ప్రమాదాలు, ఆధ్యాత్మిక ప్రమాదాలు, యాక్సిడెంట్స్ తప్పించుకునే ఉపాయము మనకు ఉండాలి.